ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నప్పుడు చాలామంది నాయకులు ఇళ్లల్లో కొంతమంది దాక్కున్న రోజుల్లో కూడా బయటకొచ్చి అన్యాయం అని చెప్పాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే క్రిస్టల్ గార్డెన్‌లో పెద్ద ప్రోగ్రామ్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి గారిని పిలిచా. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచాను. ఆ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ, బివి రాఘవులు గారు, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబూజీ, ఫైనాన్స్ మినిస్టర్ ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్య గారు వచ్చారు. ముఖ్యమంత్రిగా నేను రాలేనని చెప్పి జానారెడ్డి గారిని పంపిస్తే సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు డిబేట్ చేశాం. చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉదయం మరుసటి రోజు నన్ను పిలిపించాడు ముఖ్యమంత్రిగా. ఏంటిది రాయలసీమ వాళ్ళు ఫ్యాక్షన్ మాట్లాడుతున్నావు కరెక్టా అని అడిగితే నేను ఆయనకు ఒకటే చెప్పా, రాయలసీమలో ఫ్యాక్షన్, నేను రాయలసీమ వాడినన్నా కానీ రాయలసీమలో ఇట్లా నరమేధం జరుగుతూ ఉంది. కుటుంబాల మధ్య ఉన్న పోరాటాన్ని వాళ్ళు ఏమైనా చేసుకోమనండి, ఇది సమాజం మీద పడతా ఉందంటే లేదు తప్పకుండా ఏం చేద్దామని చెప్పి ఆ రోజు తర్వాతనే స్టీఫెన్ రవీంద్ర గారిని ఎస్పీగా అనంతపురంలో కూడా వేశారు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా అన్యాయం జరిగినప్పుడు నేను అన్యాయాన్ని నా పక్క న్యాయం ఉన్నప్పుడు ఎవరైనా దాంతో ఏకీభవించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా.